లెక్కలు వాళ్ళవి. ఎవరి వైపు నుంచి చూసినా ఎంపీ స్థానాలు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్లో 18 నుంచి 20కి తగ్గట్ల. కూటమికి 20 వచ్చేసి వైఎస్ఆర్సీపీకి 20కి వచ్చేస్తే మొత్తం 40. మరి ఆ లెక్కను చూస్తే ఉన్న 25 స్థానాలకి ఇంకో 15 స్థానాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కలపాలి. ఇలా వచ్చిందో లేదో ఏబీపీ ఓటర్ సర్వే తెల్లారి పొద్దుకొచ్చేప్పటికీ వైసీపీ ఇంకొక సర్వేని రిలీజ్ చేసింది, టైమ్స్ అనే వాళ్ళది. మరి అది అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ది ఎర్లియర్ సర్వేనో మరి ఎలా చూడాలేమో కానీ ఎక్కడ చూసినా వైసీపీ విజయాలే అని చెప్పేసి ఒక పెద్ద స్టోరీ కూడా రన్ అయింది వాళ్ళ మీడియాలో. సో ఈ సర్వే రాయిళ్ళ గోలలో పడి జనం కన్ఫ్యూజన్లోకి వెళ్తారేమో అని చెప్పేసి ఒక అనుమానం అయితే చాలామందికి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఫిక్స్ అయిపోయాడని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. అలాగే రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, రాయపాటి అరుణ గారు, అలాగే మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ శ్రీనివాస్ గారు, చూసారు కదా మొన్న ఏబీపీ ఓటర్ సర్వే రాగానే నిన్న వచ్చేప్పటికి మళ్ళీ ఇంకో సర్వే వచ్చేసింది. అంటే టైమ్స్ నౌ వాళ్ళ సర్వే. టైమ్స్ నౌ అంటే జనరల్గా జాతీయ స్థాయిలో ఉన్న సంస్థ కాబట్టి వాళ్ళ ఆ సర్వే లెక్కలు. అండ్ ఇంకోటి వాళ్ళు ఎలా చెప్తున్నారంటే ఏబీపీ ఓటర్ సర్వే ఏమో దీన్ని వచ్చి ముందర లోక్సభ వరకే చేశారు, 25 స్థానాలు చేసి దీంట్లో వచ్చిన రిజల్టే రెప్లికేట్ అవుతుంది అసెంబ్లీలో, ప్రపోర్షనేట్గా సీట్ల సంఖ్య చూసుకోవచ్చు అని చెప్పి సజెషన్ ఇచ్చింది. ఇది సరే నిన్న వచ్చిన టైమ్స్ నౌ సర్వే నిన్న వచ్చిందో లేకపోతే పాతదే అప్డేటెడ్ ఏమో మరి తెలియదు. దాంట్లో 18 మరి వైసీపీకి, 7 కూటమికి ఇచ్చారు. ఎలా చూడాలండి అసలు? అంటే వీటి విశ్వసనీయత రాను రాను తగ్గిపోతున్నట్టు అనిపించట్లా? అందరికీ నమస్కారం. మీకు, ప్యానల్ మిత్రులకు, 99 వీక్షకులకు. నిన్నటిదాకా మనం గులకరాళ్ళు, రాళ్ల దాడి చూసాం. ఇప్పుడు సర్వే కొట్టుకుంటున్నారా? వీళ్ళ సర్వే సంస్థలు ఒక డజను, వాళ్ళ సర్వే సంస్థలు ఒక డజను మనం చూసాం. ఏది వీళ్ళ యొక్క 3 ఛానల్స్, వాళ్ళ యొక్క 3 ఛానల్స్, ఇట్లా ఒక గీత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనపడుతుంది. ఏది అటు వైసీపీ వైపు, ఇటు తెలుగుదేశం వైపు మొగ్గిన దీంట్లో జనరల్గా ఓటర్లను ప్రభావితం చేయడం కోసం రకరకాల మాయోపాయాల్లో భాగంగానే వీటిని చూడాలా. నాకు తెలిసి నేను వ్యక్తిగతంగా ఈ సర్వేలని నమ్మనన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అసలు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో ఎవరైనా నేను ఈ పార్టీకి ఓటేస్తాను అని చెప్పగలరా? ఎవరు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి నిర్బంధకాండ, అణచివేత, కేసులు, జైళ్ళు, ఇలాంటి పరిస్థితుల్లో కోరి ఎవరైనా కొరివితో తలగొక్కునే పరిస్థితి. ఎవరన్నా వచ్చి మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అంటే చెప్పకపోగా సైకలాజికల్గా ఇంపాక్ట్ ఏంటంటే మనిషిలో కొంత శాడిజం ఉంటుంది. ఏది అసలు రెప్లికేట్ చేయొచ్చు, అసలు వ్యతిరేకంగా కూడా చెప్పచ్చు. ఎందుకని ఇప్పుడు తెలుగుదేశంకి ఓటేసేవాడు సింపుల్గా ఏమంటాడు, వైసీపీకి వేస్తా అంటాడు. లేదు వైసీపీ కరడు కట్టిన ఆయన అయితే తెలుగుదేశంకి వేస్తానంటాడు. ఇలాంటి దీంట్లో సర్వే సంస్థల యొక్క వాటి చిత్తశుద్ధి కానీ వాటి యొక్క ఇది విశ్వసనీయతనే కోల్పోయాయి. మీరు అన్నట్టుగా నాయకులు విశ్వసనీయత కోల్పోవడం, పాలకులు విశ్వసనీయత కోల్పోవడం, పార్టీలే కాదు ఈ సర్వే సంస్థలు కూడా విశ్వసనీయత కోల్పోయాయంటే ఏ రకంగా కమర్షియలైజ్ అయిపోయాయి. ఏది డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమ్ముడు పోయిన దీంట్లో మనం వీటిని చూడాల్సిన పని లేదు. ఓటర్లు కూడా వీటిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎవరి దీంట్లో వాళ్ళు వెళ్తున్నారు, ఆల్రెడీ డిసైడెడ్ అనమాట. మరో 24 రోజుల్లో ఎన్నిక ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. వైసీపీకి వేయాలనుకున్న వాళ్ళు వైసీపీకి వేస్తారు, తెలుగుదేశంకి వేయాలనుకున్న వాళ్ళు తెలుగుదేశంకి వేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అనుకూల ఓటు, వ్యతిరేక ఓటు, ప్రేమతో ఓటు, ద్వేషంతో ఓటు, తర్వాత అదనంగా 2 ఓట్లు కొత్తగా చేరాయి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఏది కక్ష ఓటు, నెక్స్ట్ బాధిత ఓటు ఉంది. ఇక్కడ మనం బలమైన ఓటు అండి అది. ఏది